వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారములు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నరదిష్టి అండి. అంటే చాలామందికి నరదిష్టి అంటే ఇప్పుడు చూస్తుంటాం మనం ఒక వ్యాపారంలో కానీ నరదిష్టి చాలామందికి ఒక అంటుంటారు చాలామంది, వాడి దిష్టి తగిలా వీడి దిష్టి తగిలా అంటే వ్యాపారం పడిపోతుంది, వీడు ఉండడం వలన నరదిష్టి తగిలిందని చెప్పేసి. అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్క వ్యాపారంలో కాంపిటీషన్ ఎక్కువైందండి. అంటే మనం ఏంటంటే మన వ్యాపారము చాలా బాగా జరుగుతుంది, కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఆపోజిట్గా మళ్ళీ అదే వ్యాపారం పెడుతున్నారు. ఎందుకు అంటే దానికి ఏదో ఒకటి చేపించడం అనమాట. అంటే ఈ నరదిష్టి పోవడానికి ఇది భూతరాక్షస శాఖ అంటారు దీన్ని. అంటే ఈ విధంగా ఉంటుంది భూతరాక్షస శాఖ. ఈ భూతరాక్షసకు వచ్చేసి మనం ఏం చేయాలి, దీన్ని అంటే ఆదివారం అమావాస్య రోజు మాత్రమే దీన్ని పీక్కోవాలి. అప్పుడే మనకి ఇది పారుతుంది. ఎప్పుడంటే ఇప్పుడు పీకామనుకోండి ఈ భూతరాక్షస శాఖని, అది పని చేయదు, మనము తీసుకున్నా కానీ అది వేస్ట్. నరదిష్టి చాలామంది ఈ భూతరాక్షస ఉంది కదా, ఈ ఆకుని మనం ఏం చేయాలంటే ఆదివారం అమావాస్య రోజు పీక్కొని ఇంటిలో మొత్తం వచ్చేసి మన ఇంట్లో ఉంది కదా, ఆ ఇంట్లో మనం ఏం చేయాలంటే ఆవు పిడికలు తెచ్చుకొని ఈ భూతరాక్షసని వేసుకొని పొగ ధూపం వేసుకోవాలి మొత్తం ఇండ్లల్లో. అంటే ఇప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ బేస్తవారం కానీ ఈ 3 రోజుల్లో మీరు వేసుకున్నారనుకున్న ధూపము, మనకి నరదిష్టి అనేది కంప్లీట్గా పోతుంది. ఎలాంటి నరదిష్టి అనేది మన ఇంటి దగ్గరికి దరి చేరకుండా ఉంటుంది. అందరికీ ఇది ఫ్రెష్ ఆకు దొరకదు కాబట్టి ఇది ఎండబెట్టేసుకొని దీన్ని మొత్తం టోటల్గా ఈ ధూపం వేసుకున్నాం అనుకోండి, పొగ వల్ల మొత్తం నరదిష్టి అనేది పోతుంది. మన ఇంటి దగ్గరికి ఎలాంటి నరదిష్టి కానీ తగలకుండా ఉంటుంది. మన వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది. అక్కడ ధనాకర్షణకు ఇంకొక రెమెడీ చెప్తాను, అదేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. ధనాకర్షణ గురించి ఇవి వచ్చేసి గురువి గింజలు. అంటే ఇదేం చేయాలి మనం గురువి గింజల్ని అంటే మనకి బీరువాలో కానీ పుష్యమి నక్షత్రం రోజు శుక్రవారం కానీ గురువారం కానీ మనం బీరువాలలో ఇది దీంతోపాటు ఇది వచ్చేసి నీల సంజీవిని. ఇది ఈ విధంగా ఉంటుంది నీల సంజీవిని. ఈ రెండింటిని కలిపి మనం ఏం చేయాలంటే బీరువాలో పెట్టుకోవాలి. ఇది పుష్యమి నక్షత్రం రోజు ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ధనాకర్షణ అనేది కలుగుతుంది. మనకి ధనం అనేది ఇక్కడ అంటే మనకు వచ్చినది ధనం వెళ్ళిపోదు ఎక్కడికి. మనము ధనం అనేది చాలామంది ధనం సంపాదిస్తుంటారు కానీ దాన్ని మిలుగబెట్టుకోలేకుంటున్నారు. ఎందుకు రోగాలకు కానీ అధిక ఖర్చులు చేయడం వల్ల కానీ అయిపోగొట్టుకుంటున్నారంటే పిచ్చిగడ్డ అనుకుంటున్నారు. కానీ ఇది ఏంటంటే ఇది సంజీవిని అంటే ఏంది, బ్రతకడం అంటే జీవించడం అనమాట. ఈ దీనికని అంతే. ఈ దీనిపైన కొద్దిగా వాటర్ వేసి చేసామనుకోండి, మొత్తం టోటల్గా మనకి ఎట్లా లేస్తుందంటే మన చెట్టు ఎట్లా కదులుతుందో అంటే గాలికి ఆ విధంగా మొత్తం లేస్తుంది అనమాట. ఈ విధంగా ఇది చూపిస్తాను మీకు. దీనికి ప్రాణం అనేది ఎంబరి నీళ్ళు పోయగానే ప్రాణం వస్తుంది అనమాట. ఇది చనిపోయిన గడ్డి అనుకుంటున్నారు చాలా మంది, ఇంకోటి పిచ్చి గడ్డి అనుకుంటారు. దీన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ విధంగా మొత్తం టోటల్గా సంజీవిని మాదిరి లేస్తుంది అది పైకి. ఇదో ఇది మీరు బీరువాలో పెట్టుకునే కానీ లేదంటే మీరు ఎక్కడైనా కట్టుకునే కానీ మీకు ధనాకర్షణ అనేది జరుగుతుంది. మీకు ధనం ఎక్కడ పోదు, ధనం మీ ఇంటనే నిలబడిపోతుంది. లక్ష్మీదేవత మీ దగ్గరే ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే మీరు మాకు కాల్ చేసినట్లయితే మేము దీన్ని పంపించగలుగుతాము.